నమస్కారం. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది కుటుంబ పెద్దలు తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. ఇది చూడ్డానికి చాలా చిన్న పొరపాట్లా అనిపించొచ్చు, కాని దాని పర్యవసానాలు అవి మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంతకీ ఏంటా తప్పు? ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. అసలు ఒక కుటుంబ పెద్ద చేసే అత్యంత సాధారణమైన కానీ అదే సమయంలో అత్యంత వినాశకరమైన ఆర్థిక తప్పు ఏమై ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన చర్చ మొదలవుతుంది. సరే, ముందుగా ఈ తప్పు ఏంటో చూద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది డబ్బుకి సంబంధించిన తప్పు కాదు. ఇది మన ప్రవర్తనకు, మన ఆలోచనా విధానానికి సంబంధించింది. చాలాసార్లు ఇలాంటి తప్పు చేస్తున్నామని కూడా ఎవరు గుర్తించరు. ఆ తప్పు ఏంటంటే, తమ ఆర్థిక ఇబ్బందుల గురించి, వైఫల్యాల గురించి మొదట బయటవాళ్లకి చెప్పి, అంటే స్నేహితులకి, సహోద్యోగులకి అందరికీ చెప్పి ఆఖరున చిట్టచివరకు స్వంత కుటుంబ సభ్యులతో పంచుకోవడం వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది కదూ. అయితే ఈ పొరపాటు వల్ల మన ప్రాధాన్యతలు ఎలా తలకిందులవుతాయో ఇప్పుడు చూద్దాం. అంటే ఎవరికి ముందు చెప్పాలి, ఎవరికి తర్వాత చెప్పాలి అనే విషయంలో ఒక రాంగ్ ఆర్డర్ని ఫాలో అవుతుంటారు. ఆ ఆర్డర్ ఎలా ఉంటుందంటే, చూడండి, ఫస్ట్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, తర్వాత ఆఫీస్లో కొలీగ్స్కి తెలుస్తుంది, ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజానికి తెలుస్తుంది. అందరికీ తెలిసాక ఇక దాచలేని పరిస్థితిలో చివరిగా జీవిత భాగస్వామికి, పిల్లలకు విషయం చెప్తారు. ఇక్కడ ఉన్న అతిపెద్ద విషాదమేంటంటే, ఆ కష్టం వల్ల అందరికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యేది కుటుంబమే. కాని వాళ్లకే ఆ విషయం ఆఖరిన తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత బాధాకరమైన విషయం. ఏ సమస్య అయితే వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందో ఆ సమస్య గురించే వాళ్ళకి చివరి నిమిషంలో తెలుస్తోంది. దీని ప్రభావం ఊహించనంత దారుణంగా ఉంటుంది. మరి అంత ఆలస్యంగా, హఠాత్తుగా నిజం తెలిసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుడు ఒక్కసారి వాళ్ళు కుప్పకూలిపోతారు. అవును, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త తెలిసినప్పుడు వాళ్లు తట్టుకోలేరు, మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోతారు. వాళ్లు అలా కుంగిపోవడానికి కారణం కేవలం ఆ చెడ్డవార్త మాత్రమే కాదు, అంతకన్నా ముఖ్యంగా ఇన్ని రోజులు ఈ విషయం మాకు చెప్పకుండా దాచారు అనే ఆ షాక్, ఆ బాధ వాళ్లని ఇంకా ఎక్కువగా దెబ్బతీస్తుంది. మానసికంగా సిద్ధమవ్వడానికి వాళ్లకు కొంచెం కూడా సమయం దొరకదు. అయితే అసలు కుటుంబంతో చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఉన్న ఒకే ఒక్క కారణం నలుగురు ఏమనుకుంటారో అనే భయం. ఇంతకీ ఎవరీ నలుగురు? ఎందుకిలా దాచిపెడతారు? దీనికి కారణం ఒకే ఒక్క ప్రశ్న, చాలా శక్తివంతమైన ప్రశ్న అది. అదే, నలుగురేమనుకుంటారు. ఈ ఒక్క ప్రశ్న మనల్ని మన సొంత వాళ్లకే దూరం చేస్తుంది. కాని అసలు ఎవరీ నలుగురు? నిజంగా వాళ్ళు అంత ముఖ్యమా? కష్టకాలంలో ఈ సమాజానికి, కుటుంబానికి ఉన్న తేడా ఏంటో చూడండి. సమాజమేం చేస్తుంది? సలహాలిస్తుంది, అభిప్రాయాలు చెప్పుతుంది, లేదా దూరం నుండి విమర్శిస్తుంది. కాని కుటుంబం అండగా నిలబడుతుంది, ఎలాంటి కండీషన్స్ లేకుండా ప్రేమిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి, నిజంగా కష్టమొస్తే ఆ నలుగురు వచ్చి అన్నం పెడతారా? ఆరోగ్యం బాగోలేక మంచం పడితే అసహ్యించుకోకుండా సేవ చేసేది కుటుంబమా, లేక ఆ నలుగురా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, పల్లెటూళ్లలో కూడా ఒకరు పోతే మోయడానికి నలుగురు రావట్లేదు. ఇది వాస్తవం. మరి అలాంటి నలుగురి కోసం మనల్ని ప్రాణంగా ప్రేమించే కుటుంబాన్ని మానసికంగా హింసించడం ఎంతవరకు కరెక్ట్? అందుకే అసలైన ప్రాధాన్యత ఎవరికివ్వాలో స్పష్టంగా తెలుసుకోవాలి. అదే సరైన పరిష్కారం. మన అసలైన ప్రయారిటీ ఎవరు? మనల్ని జడ్జి చెయ్యకుండా, విమర్శించకుండా మన బాగోగులు చూసుకునేవాళ్లే మన మొదటి ప్రాధాన్యత. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా చివరిదాకా తోడుండే జీవిత భాగస్వామి, పిల్లలే మన బలం, బయటివాళ్లు కాదు. మరి దీనికి పరిష్కారమేంటి? సరైన మార్గమేది? చాలా సింపుల్. ఏ తప్పు జరిగినా మొదట కుటుంబం ముందు అంగీకరించాలి. వాళ్లని మన సపోర్ట్ సిస్టంగా మార్చుకోవాలి. బయటవాళ్లు ఏమనుకుంటారో అన్నదానికంటే ఇంట్లో వాళ్ల శ్రేయస్సుకు ఎక్కువ విలువ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నమ్మకం మీద బంధాన్ని నిర్మించుకోవాలి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబం మన అతిపెద్ద బలం. వాళ్లను నిజం తెలియకుండా కాపాడాల్సిన అవసరం లేదు. వాళ్లు మన కష్టసుఖాల్లో భాగస్వాములు. అలాంటప్పుడే ఏ బంధమైనా బలంగా ఉంటుంది.
చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన ఆర్థిక నిర్ణయాలలో, మన ఫినాన్షియల్ జర్నీలో మన కుటుంబం నిజమైన భాగస్వామిగా ఉందా, లేక కేవలం చివరి వరుసలో కూర్చుని అంతా చూస్తున్న ప్రేక్షకుల పాత్ర పోషిస్తోందా? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.